హిందువులు పరమ పవిత్రంగా భావించే ముక్కోటి ఏకాదశి పర్వదినం నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్రాక్షారామంలోని మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో అపచారం జరిగింది. సప్తగోదావరి తీరంలో ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలోని కపిలేశ్వర స్వామి శివలింగాన్ని సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దుండగులు ధ్వంసం చేశారు. మంగళవారం ఉదయం 6:30 ప్రాంతంలో శివాలయానికి వెళ్లిన అయ్యప్ప భక్తులకు అప్పటికే ఆలయానికి వెళ్లి వస్తున్న వారు శివలింగం ధ్వంసమైన విషయం తెలిపారు. దీంతో అక్కడికి వెళ్లి పరిశీలించిన అయ్యప్ప భక్తులు వీడియోలు తీసి వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేయడంతో విషయం బహిర్గతమైంది. శివలింగం ధ్వంసం కేసులో పోలీసులు విచారణ చేపట్టారు. తోటపేటకు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిన్న కపిలేశ్వర స్వామి ఘట్టం వద్ద శివలింగాన్ని ధ్వంసం చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు పోలీసులు. నిందితుడు నీలం శ్రీనివాస్ టీడీపీ కార్యకర్త సోదరుడిగా గుర్తించారు. We got one footage in which ఒక person అక్కడ nearby that pond in that area కొంచెం loitering చేసినప్పుడు ఒక person footage దొరికింది. That person was seen going inside the temple through one gate and coming back within the span of 15 to 20 minutes. అది CCTV కొంచెం డీటెయిల్డ్గా మనకి వెరిఫై చేస్తే we identified one person by the name నీలం శ్రీనివాస్. అతను అంటే రామచంద్రపురం మండలం తొట్టపేట విలేజ్ నుంచి ఉన్నారు. ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం దారుణమన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. సంప్రోక్షణ చేయకుండా మరో లింగాన్ని ఎలా ప్రతిష్ఠించారని ప్రశ్నించారు. వ్యవస్థల్ని కూటమి ప్రభుత్వం నాశనం చేస్తోందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. దేవాలయ అధికారులు కూడా వాళ్ళందరికీ తెలుసు, ద్రాక్షారామం అనేదే చాలా ప్రశస్తమైనటువంటి పుణ్యక్షేత్రం. ఇక్కడ ఈ క్షేత్రంలో మనం సెంటిమెంట్స్ తోటి కూడినటువంటి విషయాలు ఏమైనా సంభవించినప్పుడు చాలా జాగ్రత్తగా దాన్ని పరిశీలించవలసిన అవసరం ఉంటుంది. విగ్రహ ప్రతిష్ఠ మళ్ళీ తిరిగి ఏదో ప్రతిష్ఠ చేశారు. దాన్ని చేసినప్పుడు కానీ అన్ని రకాల పరిపక్వమైనటువంటి పూజలు చేయవలసిన అవసరం కూడా ఉంది ఇక్కడ. లేకపోతే ప్రజలు విశ్వాసం పొందడం కష్టం అవుతుంది. మనం దాంట్లో ఏ తప్పు చేసినా ప్రజా విశ్వాసం కోల్పోతారు. ఈ 18 నెలల టైంలోనే మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో 6గురిని చంపేశారు ఈ కూటమి ప్రభుత్వం. మరి ఎక్కడ మీ సనాతనవాదం అని అడుగుతున్నాను. సనాతనవాది ఏమైపోయాడు, ఎక్కడున్నాడు, ఏ మెట్లకు అడుగుతున్నాడు? మరి ఇక్కడ శివలింగాన్ని బదలగొట్టేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? ఈ ప్రభుత్వం చేతిలో ఉండి మీరు ఏ రకమైన బాధ్యత వహించారో ఇప్పటివరకు చెప్పలా. అలాగని మరి ఏదైతే తిరుపతి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంద్రకీలాద్రి మనందరం కొలుచుకునేటువంటి కనకదుర్గమ్మ తల్లి ఈ రోజు మొత్తం ఆంధ్ర రాష్ట్రం యొక్క సెంటిమెంట్. అట్లాంటి దేవతని 3 రోజులు కరెంటు బిల్లు కట్టలేదని చెప్పి 3 రోజులు కరెంటు బిల్లు కట్టకపోవడం కాదు, చిన్న పొరపాటు జరిగితే దాన్ని కూడా ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలిపెట్టేసి 3 రోజులు కనకదుర్గమ్మ తల్లిని మరి చీకట్లో మగ్గించడం కోసం మీరు నెగ్గారని అడుగుతున్నాం. మేము అడుగుతున్నాం, ఇవాళ రెడ్ బుక్ మీద ఉన్నటువంటి శ్రద్ధ హిందూ దేవస్థానం మీకు లేకపోవడానికి కారణం ఏంటి? అలాగని ఇక్కడ ఒక అపచారం జరిగింది. అపచారం జరిగినప్పుడు మరి ఏదైతే ఒక తప్పు చేసి మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకో తప్పు అన్నట్టు రాత్రికి రాత్రి పట్టుకొచ్చి మళ్ళీ ఏదో విగ్రహాన్ని ఇక్కడ పెట్టేశారు. మరి వాస్తవంగా సంప్రోక్షణ చేసి పండితులతో మాట్లాడి అది ఏం చేయాలి, ఒకేలా ఎవరిని ఆకతాయి చేశాడా, ఎవరు చేశాడో, వాంటెడ్ గా చేశారో మరి చెప్పాలనే బాధ్యత కూడా ఈ కూటమి ప్రభుత్వానికి ఉందని ఈ సందర్భంగా మేము మరి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే మీ యొక్క హిందువుల యొక్క మనోభావాలను కాపాడేటువంటి బాధ్యత అని చెప్పేసి సనాతన ధర్మం అని మీకు రకరకాలుగా మీటింగులు పెట్టి రకరకాల ప్రచారాలు చేసుకుంటున్నారు. ఇది ప్రచారాల కోసమే గాని మీరు మీ వాస్తవ రూపాలు ఏంటనేటువంటిది ఇటువంటి జరిగినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఈ శివలింగాన్ని ప్రతిష్ఠ చేసేటప్పుడు చాలా ప్రాధాన్యతతో కూడినటువంటి శివలింగాలు ఇటువంటి జరిగినప్పుడు అందరినీ ఎవరైతే ఈ దీనికి సంబంధించినటువంటి వాస్తుకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఈ వాళ్ళందరినీ పిలిచి మాట్లాడి ఏ విధంగా చేయాలి, ఎన్ని రోజులు సంపుష్టం చేయాలి, ఏంటి శాంతి కార్యక్రమాలు ఏం చేయాలి, ఇవన్నీ చేసిన తర్వాత ప్రతిష్ఠించవలసినటువంటి కార్యక్రమాన్ని రాత్రికి రాత్రే ఎక్కడి నుంచో ఒక శివలింగాన్ని పట్టుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేసేటువంటి మీ యొక్క ఆదేశాలతోటి పైనుంచి వచ్చినటువంటి ఆదేశాలతోటి జరిగినటువంటిది కానిది వేరే ఇంకోటి కాదనేటువంటిది మేమందరం గట్టిగా డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వాన్ని
మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలకు మీరు బాధ్యత తీసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందనేటువంటిది వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ద్రాక్షారామంలో శివాలయంపై దాడి జరగడం దుర్మార్గమన్నారు దేవాలయ శాఖ మాజీ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్. దక్షిణ కాశీగా పేరుగాంచిన ద్రాక్షారామంలో విధ్వంసం జరిగిన సీఎం చంద్రబాబు స్పందించలేదని మండిపడ్డారు. టీడీపీ కూటమి పాలనలో సనాతన ధర్మం ప్రమాదంలో పడిందని ఆరోపించారు శ్రీకాంత్. మనము ఈ కూటమి ప్రభుత్వంలో చూసుకుంటూ పోతే ఈ కూటమి ప్రభుత్వంలో సనాతన ధర్మ పరిరక్షకుడు కానీ, అదేవిధంగా కూటమి నేతలు చంద్రబాబు నాయుడు గారు కానీ, మిగతా వాళ్ళంతా బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళు చోద్యం చూస్తున్నారు. వీళ్ళు సనాతన ధర్మ ముసుగులో ఉన్నటువంటి సనాతన ధర్మ విఘాతకులు అని వీళ్ళందరినీ మనము పరిగణలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ ద్రాక్షారామం అనేది ఒక గొప్ప శివక్షేత్రంగా మనము చూస్తూ ఉంటాం. అటువంటి క్షేత్రంలో ఈ కూటమి పాలకులకు దేవాలయాల సంరక్షణ కరువైనది అన్నది దాంట్లో ఏ అతిశయోక్తి లేదు. మనం గమనిస్తుంటాం, టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ గమనిస్తే హిందూ మన సాంప్రదాయాలకు కానీ, దేవాలయాలకు కానీ, దేవాలయాల భూములకు కానీ చాలా విఘాతము కలుగుతుంటుంది అన్న దాంట్లో అతిశయోక్తి లేదు.